హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ సలార్ సినిమా యాక్షన్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడే 3 గంటలకి రిలీజ్ చేసే ట్రైలర్. ఫస్ట్ ఆ ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం ట్రైలర్ ఎలా అనిపించిందో. ఈ సినిమా December 22 రిలీజ్ అవుతా ఉంది. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను. మీరు టికెట్ బుక్ చేశారా లేదా కమెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. మెకానిక్కి స్పానర్లో రెంచ్లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? सॉरी भाई, मैं ही बेचे लेता हूँ. ఓకే, ఎంట్రీ చేయాలి. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. Wait. I need a drink. మందుందా? అంతేగా? మనం మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు, మొత్తం కాన్సార్లో హైలైట్లో ఉండమనండి. కాన్సార్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సార్ ఎరుపెక్కాల, అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను. మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. వాడి పేరు గుర్తుంది బాబా. ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారే, కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. ఏంటన్నా ట్రైలరు, ఆ యాక్షన్ ఏంది, మాస్ ఏంది, ఆ స్కేల్ ఏంది? 10 హాలీవుడ్ సినిమాలు కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు ప్రభాస్ లుక్ ఏంటి, అసలు రాధేశ్యామ్తో ఆది పురుషుడు ఎలా ఆడుకున్న ప్రభాస్ ని ఎలా ట్రోల్ చేశారు. కానీ ఈ లుక్ చూస్తూ ఉంటే ఇది బాహుబలి తర్వాత ఇది బెస్ట్ లుక్ అనమాట ప్రభాస్ ది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ ఫిజిక్స్ కానీ, ఆయన బ్లడ్ షీట్ లో ఉన్న బనీన్ వేసుకున్న షాట్లు కానీ నిజంగా ఫ్యాన్స్ కి అయితే పిచ్చి పిచ్చి ఎక్కుతుంది. అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది. యాక్షన్ లవర్స్ మాత్రం చాలా చాలా బాగా ఇష్టమవుతుంది. ఇంకో విషయం నేనేం చెప్తానంటే, ఇది 100% కన్నడలో వచ్చిన ఉగ్రం సినిమా రీమేక్. ఈ సినిమాలో ఫస్ట్ ట్రైలర్ చూసిన, ఈ ట్రైలర్ చూసిన, అలాగే సినిమాలో డైలాగులు విన్నా నాకు అర్థమైంది ఏంటంటే ఇది 100% ఉగ్రం సినిమా రీమేకే. కానీ అది ప్రభాస్ తో కొంచెం లార్జ్ స్కేల్ లో తీస్తున్నారు నాకు అర్థమైంది. పార్ట్ 2 ఉగ్రంలో యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 2ని సలార్ 2లో చూపిస్తారు. యాక్చువల్లీ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎనిమిగా ఎలా మారుతారు అనేది అది మేబీ సెకండ్ పార్ట్ లో చూపించవచ్చు. ఫస్ట్ పార్ట్ లో మాత్రం ఊర మాస్ యాక్షన్ జాతర అంతే. సినిమాటోగ్రఫీ కానీ, ఆ స్కేల్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ కలరింగ్ కానీ, ఆ సౌండ్ డిజైన్ కానీ, బీజిఎం కానీ, ఆ విలన్స్ కానీ, వామ్మో ఏంది ఎలా తీసారా నాయన ఈ సినిమా. ఇది మాత్రం ఫ్యాన్స్ కే కాదు, యాక్షన్ లవర్స్ కి మాత్రం చాలా చాలా పెద్ద ఈ ఇయర్ లో చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది. సినిమాకి కొంచెం పాజిటివ్ రివ్యూస్ వచ్చినా సరే సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం మాత్రం గ్యారంటీ.
ఈ ట్రైలర్ చూసాక నాకు షారుఖ్ ఖాన్ డంకి సినిమా ఈ సినిమాకి ఏ మాత్రం పోటీ ఇవ్వదని నాకైతే అనిపిస్తా ఉంది. నాకైతే ఈ ట్రైలర్ బాగా నచ్చింది. మీరు ఎవరైనా ఈ వీడియో ప్రభాస్ ఫ్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే మీరు ఈ సినిమాని ఫస్ట్ రోజు ఎక్కడ చూస్తున్నారో, ఎన్ని గంటలకి సినిమా చూస్తున్నారో దాన్ని కూడా కమెంట్ చేయండి.